శరణమయ్యప్ప శరణమయ్యప్ప. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. సో వీడియో అర్థమై ఉంటుంది కదా మీ అందరికీ. రఘుస్వామి అండ్ ధీరజ్ స్వామి అయ్యప్ప మాల వేసి 41 days కంప్లీట్ అయిపోయింది, అంటే దీక్ష కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇరుముడి కట్టుకుంటున్నారు. 43 daysకి ఇరుముడి కట్టుకుంటున్నారు. ఓం సత్యరూపాయ నమః నాభ్యం పూజయామి. ఓం మణికంఠాయ నమః హృదయం పూజయామి. ఓం శంకరాయ నమః క్షేత్రం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః పార్శ్వ పూజయామి. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శివాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీషా మంగళం. అయ్యప్ప శరణం స్వామి శరణం, భగవాన్ శరణం భగవతి శరణం, కర్పూర దీపం స్వామికే, చందనాభిషేకం స్వామికే, స్వామియే అయ్యప్ప స్వామి మారే, అయ్యప్ప మారే, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం, భగవాన్ శరణం భగవతి శరణం, స్వామికే, కర్పూర దీపం స్వామికే, స్వామికే, స్వామియే అయ్యప్ప అయ్యప్ప మారే, అయ్యప్ప మారే, స్వామి మారే, భగవాన్ శరణం భగవతి శరణం, కర్పూర దీపం స్వామికే, స్వామికే, ముల్లం కాలి మెట్టై కర్పూర దీపం స్వామికే, చందనాభిషేకం స్వామికే, స్వామియే అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప ఏంది విడయ్యా విడయ్యా ఏంది విడయ్యా విడయ్యా దేహ బలందా బలందా దేహ బలందా బలందా కాపాడప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం, కర్పూర దీపం స్వామికే, చందనాభిషేకం స్వామికే, కల్లుం ముల్లుం కాలికి మెట్టై ఇరుముడి కట్టడం అయిపోయింది. ఇంకా పైనకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. హారతి తీసేసుకొని ధీరన్ స్వామిని చూస్తే అసలు ఎంత హ్యాపీ అంటే, ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉంటే కళ్ళ నుంచి వాటర్ వచ్చాయి. సీరియస్లీ అంటే అమ్మలందరికీ అలానే ఉంటుందేమో. అసలు వేస్తా అని చెప్పేసి 1 year నుంచి అనుకొని వేసి అప్పుడే 41 days. ఎంత అయ్యప్ప దయ వల్ల, అంతా అయ్యప్ప దయ వల్లనే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అండ్ మాలలో కూడా కొంచెమైనా ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా, అంటే ధీరన్ స్వామి కోసం నాకు చాలా టెన్షన్ అనిపించింది. బట్ అయ్యప్ప దయ వల్ల 41 days ఇలా టక్కున గడిచిపోయాయి. మాల కంప్లీట్ చేసుకొని అప్పుడే ఇంకా ఇరుముడి కూడా కట్టేసుకుంటున్నారా అని హ్యాపీ, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను మీకు విషయం చెప్పాలి, యాక్చువల్గా నాకు వాయిస్ అసలు రావట్లేదు. చాలా కోల్డ్ చేసేసి కాఫ్తోని వాయిస్ అంతా పోయింది. బట్ ఇంకా సెట్ అయినాక చేద్దామని అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. ఇంకా లేట్ అయిపోతుంది వీడియోకి అని చెప్పేసి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో వాయిస్ చాలా చేంజ్ అయింది, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. శరణమయ్యప్ప అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప.
స్వామి ఓకే బాబీ బాయ్ అయ్యప్ప అయ్యప్ప మారే స్వామి మారే శరణం శరణం అయ్యప్ప స్వామి స్వామి ఎక్కడ మీ ఇష్టం స్వామి నీడ లేదా తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఆపినాం తిరుపతికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఎక్కడ అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ దాటినాక కర్నూలు ఎప్పుడు దాటినాం మనం అదే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా, నేను కూడా వెళ్తున్నాను. శబరిమల వెళ్తున్నారు కదా స్వామి వాళ్ళతో పాటు, నేను కూడా వెళ్తున్నాను. దివేను మాట్లాడుతూ వచ్చేసాము. ఇంకా నేను చెప్పడమే మర్చిపోయాను. ఇప్పుడు లంచ్ కని ఆపాము, ఇంటి నుంచే తీసుకొని వచ్చామన్నమాట. ఈరోజు వీళ్ళినంత వరకు ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా, సో ఫస్ట్ డే కాబట్టి ఇంటి నుంచి తీసుకొచ్చాం. నేను, రఘుస్వామి, ధీరన్ స్వామి, యోధ డ్రైవర్ అండ్ మా అన్నయ్య. సో ఇంకా ఫుడ్ వచ్చేసి మా మమ్మీ చేసి పంపించింది ఎప్పట్లాగానే. సో మధ్యలో ఒక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆపేసి ఇంకా వాళ్ళు తినేసారు, స్వామి వాళ్ళు, యోధ అందరూ. నేను తింటున్నాను అనమాట. అండ్ శబరిమలకి లేడీస్ వెళ్ళకూడదు కదా, అందరికీ తెలుసు. నేను వెళ్తున్నాను, బట్ నేను ఎక్కడి వరకు వెళ్తాను, ఎక్కడ ఉంటాను అవంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అక్కడ నుంచి కొన్ని టెంపుల్స్ అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము ఈరోజు వచ్చేసి మన హైదరాబాద్ నుంచి, అంటే మా ఇంటి నుంచి బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో స్టే అనమాట నైట్కి. సో అక్కడికైతే వెళ్తున్నాము. వీడియో కంప్లీట్గా చూడండి, నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్ళాము. నేను శబరిమల స్వామి వాళ్ళు వెళ్ళినప్పుడు నేను ఎక్కడున్నాను అదంతా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇరుముడి 7 కల్లా అయిపోవాలనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. 9 అయ్యిందనమాట. మేము కూడా వెళ్తున్నాం కాబట్టి కొంచెం అలా హడావిడిలో లేట్ అయిపోయింది. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మేము కొంచెం ట్రావెల్ చేసాము. కర్నూలు నియర్ బై వచ్చాక కార్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, సెన్సార్ ప్రాబ్లం. సో సర్వీస్ సెంటర్తో మాట్లాడాము. నియర్ బై షోరూమ్స్ వెతికితే టయోటాది కర్నూలులో కనిపించింది. సో అక్కడ వెయిట్ చేస్తాము. యాక్చువల్గా స్టార్ట్ అయ్యిందే లేటు. ఇస్కాన్ టెంపుల్లో దర్శనం టైమింగ్స్ 8:30 వరకు. సో మేము ఆ టైం వరకు రీచ్ అవ్వాలి, బట్ రీచ్ అవ్వము అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలాసేపు లేట్ అయిపోయింది కార్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో సర్వీస్ సెంటర్ తీసుకెళ్లారు కారు. సో వాళ్ళు కూడా పాపం తొందరగానే చేసి ఇచ్చారు. అప్పటికి అయినా ఒక 1.5 అవర్ లేట్ అయిపోయింది. సో ఇంకా దర్శనం మార్నింగే అనుకుంటున్నాం ఇస్కాన్ టెంపుల్లో, నైట్కి అయితే ఉండకపోవచ్చు మేబీ. బనానాస్ తీసుకోండి, ఇక్కడ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. వచ్చిన ప్రతిసారి తీసుకొని వెళ్తాం అనమాట. ఇంకా బార్గెనింగ్ ఏం చేయలేదు, వెహికల్ ఇచ్చినట్టు కదా ఆటోలో వచ్చేసి ట్రావెల్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫైనల్లీ. అండ్ ఇక్కడ రఘుస్వామి నా వీడియోస్ చూస్తున్నాడు అనమాట. తిరుపతివి అవి చూడలేదు, కొంచెం బిజీలో ఉండి, మాలలో ఉన్నారు కదా, బిజీగా ఉండి చూడలేదు. అటేమో తిరుపతి వెళ్తాము, ఇటేమో బెంగళూరు వెళ్తాము. పైనుంచి తిరుపతి, ఇటు బెంగళూరు. మామూలుగా జర్నీ చేస్తూ ఉంటాము, బట్ ఇది కొంచెం లాంగ్ జర్నీ కదా, ప్లేసెస్ చేంజ్ చేసుకుంటూ అలా కూర్చుంటున్నాము. ఇప్పుడైతే కర్నూలు దాటేసి తిరుపతి ఇంకా ఇటు కిందకి వెళ్తే బెంగళూరు ఉంటుంది కదా, అక్కడి వరకు అయితే వచ్చాము అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 80, 70 84, 70
78 ఎట్లయింది? ముందు ఇట్లా పెట్టినావు, అప్పుడు 78 ఉండే, 70 తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టినావు, 76 అని ఉండే, మళ్ళీ ఇంకో 8 డిగ్రీ వచ్చింది. ఏం సౌండ్ ఇది? మారాడి పినాకినియా నారాయణపురం. నియర్ బై బెంగళూరు వచ్చేసాము. బట్ కారు ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. మళ్ళీ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది. ఇప్పుడు మనము ట్రిప్ కంటిన్యూ ఓకే సార్ మాట్లాడండి. హాయ్, ఇప్పుడు వచ్చేసి బెంగళూరు ఇస్కాన్కి ఇంకా 35 కిలోమీటర్ ఉంది. యాక్చువల్లీ అనుకున్న ప్లాన్ కన్నా కంప్లీట్గా డిఫరెంట్ అయింది. కారు కొంచెం ట్రబుల్ అవ్వడంతో. సో బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో స్టేయింగ్ బుక్ చేశారు ఆల్రెడీ రఘుస్వామి. సో ఇప్పుడైతే దర్శనం అవ్వదు. ఇప్పుడు మార్నింగ్ దర్శనం అనుకొని ప్లాన్ చేసాము. బట్ ఇప్పుడు దర్శనం అవ్వదు, మార్నింగ్ దర్శనం అవుతుంది. ఇప్పుడు వెళ్ళేసి స్నానం చేసుకొని పూజ చేసేసుకొని రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ కూడా సేమ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ తర్వాత దర్శనం చేసుకొని స్టార్ట్ అవ్వాలి రేపు వేరే ప్లేస్కి. సో కార్ ట్రబుల్ అవడంతో ఇలా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. బట్ జర్నీ అంతా బాగా అయ్యింది. ఇంకా ధీరన్ యోధ పడుకున్నారు ఆల్రెడీ. ఇంకా మేము కూడా పడుకొని ఇప్పుడు వెళ్ళేసాము. ఇప్పుడు టీ తాగడానికని కొంచెం ఇక్కడ ఆపాము. ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది కదా వాళ్ళకి, టీ కాఫీ ఏదైనా తాగుదామని చెప్పేసి నేను ఇంకా దిగే ఓపిక కూడా లేదు బయటకి. సో కారులోనే తెప్పించేసుకొని తాగుదామని కూర్చున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇస్కాన్లో రూమ్ బుక్ చేసినట్టుగా రఘుస్వామి చెప్పలేదు, సర్ప్రైజ్గా ఉంచారు. మేము చూద్దాంలే ఎక్కడైనా ఉందాము అని చెప్పేసి. ఇంకా కార్ రిపేర్ వచ్చి లేట్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు రివీల్ చేస్తారనమాట. టెన్షన్ ఏమొద్దులే, నేను ఇలా బుక్ చేసేసాను ఆల్రెడీ అని చెప్పి. నేను ఇస్కాన్కి ఫస్ట్ టైమే, బట్ రఘుస్వామి 7th టైం అనుకుంటా. ఇస్కాన్ చాలా నచ్చుతుంది నాకు, చాలాసార్లు వెళ్ళాను అని చెప్పాడు అనమాట. ఫైనల్లీ అయితే ఇస్కాన్ టెంపుల్లోకి రీచ్ అయ్యాము. బట్ ఫాస్ట్ రాగానే అదే కనుక్కున్నాము టెంపుల్ ఓపెన్ ఉండిందేమని, బట్ క్లోజ్ అయిపోయింది అనమాట. కాకపోతే నైట్ టైంలో భజన చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే కదా. లాస్ట్ ఇయర్ ధీరన్ రఘుస్వామి వాళ్ళు ఒక 1/2 అవర్ ముందు వచ్చారంట టెంపుల్ క్లోజ్ చేసే టైంకి. భజన చాలా అద్భుతంగా అనిపించిందంట. సో అది చూపిస్తా, భజన బాగుంటుంది అని చెప్పేసి ప్లానింగ్తో బుక్ చేసుకున్నాం అనమాట నైట్కి స్టేయింగ్. బట్ ఏం చేస్తాం, ఇంకా కార్ రిపేర్ అవ్వడంతో నైట్ భజన మిస్ అయిపోయాము. మార్నింగ్ దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు నైట్ డిన్నర్కి. ఇంకా లాస్ట్ మినిట్లో మేమే అనమాట. సో ఇంకా ఫైనల్లీ లక్కీగా డిన్నర్ కూడా దొరికేసింది. బయట ఎక్కడో వెతికే పని లేకుండా చాలా అద్భుతంగా ఉండే డిన్నర్. రఘుస్వామి అకామిడేషన్ డీటెయిల్స్ కనుక్కోవడానికి అని వెళ్ళారు. నేను ధీరన్ స్వామి యోధ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం చూద్దాం అని చెప్పేసి. చాలా పెద్దది బెంగళూరు ఇస్కాన్, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉండడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ హోటల్ కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చాలా చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఇంకొంచెం మంచిగా చూపించవచ్చు. బట్ మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. యోధకి కూడా కొంచెం లైట్గా కాఫ్ ఉండింది. అంటే మేము అంతకుముందు నుంచే రోజు ఎర్లీ మార్నింగ్స్లో ఇవ్వడము, తల స్నానాలు, సో దానివల్ల కొంచెం ఆల్రెడీ ఉండింది. ఇంకా ట్రావెల్లో ఎక్కువైపోయింది అనమాట అది. సో ఇంకా మాకు
ఏమంటారు అకామిడేషన్ అలాట్ చేసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తారనుకుంటా. అక్కడ ఏదో రిసెప్షన్ సమ్ ఎంగేజ్మెంట్ ఏదో జరిగింది, చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ మార్నింగ్కి కూడా ఇంకేదో సత్యనారాయణ స్వామి వ్రతం ఉండిందంట, దానికి కూడా డెకరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఫైనలీ అయితే మేము రూమ్కి వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పూజ కూడా అయిపోయింది, దర్శనంకి వెళ్ళాలి. యాక్చువల్గా ఏదైనా మాట్లాడదాము అనుకొని షూట్ చేస్తున్నాను, బట్ సాంగ్స్ వినిపిస్తున్నాయి, పక్కనంత సౌండ్ ఉంది, సో అందుకని మాట్లాడకుండా ఉన్నాను అనమాట. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కార్ దగ్గరికి వచ్చేసాము, అందరం ఫ్రెష్ అయిపోయి, అంటే రఘుస్వామి ధీరన్ స్వామి మాకన్నా తొందరగానే లేచి ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నారు. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. ఫోన్ ఎక్కడి వరకు అలౌ చేస్తారో తెలియదు, మోస్ట్లీ అలౌ చేసినంత వరకు వీడియో మీకు కూడా షూట్ చేసి చూపిస్తాను. భజన కార్యక్రమము అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో, చాలా బాగుండే వచ్చినప్పుడు. కాకపోతే వీడియోస్ తీయొచ్చో లేదో అనుకొని తీయలేదు, తర్వాత తీసాము, ఎవరు ఏమనలేదు. ఇంకా ధీరన్ యోధ కూడా జాయిన్ అయిపోయి కొంచెం డ్యాన్స్ చేశారు. భజన చాలా హ్యాపీ అనిపించింది. మోస్ట్లీ అన్ని కృష్ణుని టెంపుల్లో ఇలానే ఉంటుంది కదా, కంట్రోల్ చేసుకోలేము, ఛాన్స్ వస్తే మనం కూడా వెళ్ళి చేద్దాము అనిపిస్తుంది. లేడీస్ కూడా చేశారు, నేను కూడా వెళ్ళాను, జస్ట్ ఒక 2 స్టెప్స్ అనమాట అలా వేశాను భజన. సో ఇంకా అక్కడ కూర్చొని కాసేపు ఇక
ఇక్కడ మీరు చూస్తుంది క్లాసెస్ అనమాట. ఇక్కడ ఉండి భజన నేర్చుకునే వాళ్ళకి క్లాసెస్ అనమాట. అక్కడ మెయిన్ టెంపుల్లో భజన అయిపోయిన తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఒక హాల్ లాగా ఉంది, దాంట్లో భజన. కొంతమంది లేడీస్ ఇంకా సేవ ఏదో చేస్తూ ఉంటారు, గంధం నూరడం కానీ తులసి ఆకులు తెంపడము వత్తులు చేయడం అలా చేస్తున్నారు. ఇంకా దాంట్లోనే అనమాట ఇదంతా షాపింగ్. చూసాము కొంచెం ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి కొంచెం షాపింగ్ చేసేసి తర్వాత బయటకు వచ్చాక ప్రసాదం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బా నాకు మళ్ళీ చూస్తే తినాలనిపిస్తుంది, అలా ఉండింది. చాలా చాలా బాగుండే ప్రసాదం తినేసి ఇంకా రిసెప్షన్ నైట్ చూపించాను కదా అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట. అకామిడేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు అనుకుంటా, పర్ పర్సన్కి 100 రూపీస్. ఇంకా మెనూ వచ్చి బోర్డు మీద రాస్తున్నారు, నైట్ చూపించాను కదా అలా. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ అనమాట. పర్ పర్సన్కి 100 రూపీస్ ఇచ్చాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది సుమారు. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి, ఇంత లీజర్గా అయితే లేదు మా ట్రిప్. బట్ నైట్ చెప్పాను కదా కార్లో మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి ఇంకా బెంగళూరు మెయిన్ సిటీలో ఉన్నాం. తర్వాత ట్రావెల్లో ఎక్కడ షోరూమ్స్ ఉంటాయో తెలీదు, సడన్గా కార్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఘాట్ రోడ్లు ఉంటాయి, ఇబ్బంది అవుతుందని చెప్పేసి షోరూమ్స్ ఓపెన్ చేసేంత వరకు ఇక్కడే వెయిట్ చేసేసి ఇంకా ఇస్కాన్కి ఆపోజిట్గానే టయోటో షోరూమ్ ఉంది, అక్కడికి వెళ్ళేసి కార్ రిపేర్ చేయించుకున్నారు. దాదాపుగా 1.5 hours టైం పట్టింది. అంటే మార్నింగ్ మేము 6:30 వరకే రెడీ అయిపోయాము. బట్ ఇంకా షోరూమ్స్ ఓపెన్ అవ్వాలి, సర్వీస్ ఓపెన్ అవ్వాలి, దానికోసమని వెయిట్ చేసాము. ఫైనల్లీ అయితే కార్ ఓకే అయ్యింది, ఖర్చు కూడా బాగానే అయ్యింది. ఇంకా ఇప్పుడైతే సిటీ దాటుతున్నాము. బెంగళూరు లూలు మాల్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది క్రాస్ చేసేసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మేము ఈషాకి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట, కోయంబత్తూరు. అది కూడా మామూలుగా లేజర్ షో ఉంటుంది కదా 7 o'clockకి స్టార్ట్. ఇది ఒక టాస్క్ అనమాట మాకు. మామూలుగా అయితే మార్నింగ్ తొందరగా స్టార్ట్ అయిన ఉంటే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళమి. ఘాట్ రోడ్ ఉంటుంది, రోడ్డు బాగుండదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. దాంట్లోనూ వీకెండ్ అండ్ ఇయర్ ఎండ్ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందో అని. ఇప్పుడైతే ఇంకేదైనా స్నాక్స్ తిందామని చెప్పేసి ఒక దగ్గర ఆపాము యోధాకి. అండ్ నేను కూడా మెయిన్గా కూల్గా ఉండింది, కొంచెం కోల్డ్ ఉంది కాబట్టి కాఫీ టీలు అయితే ఎక్కువే అవుతున్నాయి బయట. మేము వచ్చేసి ఇప్పుడు బెంగళూరు నుంచి కోయంబత్తూరు వెళ్ళే హైవేలో ఉన్నాము. ఒక రెస్టారెంట్లో ఆపామని చెప్పాను కదా, అక్కడ ఫ్రీగా వెయిట్ హైట్ చూసుకోవచ్చు అనమాట. మనము ఎంత వెయిట్ ఉన్నాము, ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి, అంటే ఎలా ఉండింది మన హైట్కి వెయిట్కి బ్యాలెన్స్ ఉందా లేదా అని చెప్పి చూపిస్తున్నారు. సో ఇంకా అది చూసేసుకొని ఐస్ క్రీమ్స్, చాట్ అండ్ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాము జర్నీ అయితే. అండ్ మెయిన్గా వచ్చేసి రోడ్లు అయితే ఎక్సలెంట్, చాలా చాలా బాగున్నాయి. కొన్ని టౌన్లు విలేజెస్ వచ్చినప్పుడే ట్రాఫిక్, మిగతా అంతా ట్రాఫిక్ కూడా అంతగా లేదు. రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. జర్నీ అయితే సాఫీగా సాగుతుంది. మెయిన్గా కార్ది ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి టెన్షన్ ఫ్రీగా వెళ్తున్నాము. సో మధ్యలో స్నాక్స్గా ఈ మురుకులు అనమాట, అటుకులు మురుకులు అలాంటివి చేసి పంపించింది మా మమ్మీ. లంచ్ కాపడానికి కూడా మాకు టైం లేదనమాట. అండ్ మేము వచ్చేసి స్వామి వాళ్ళ ఇరుముడి 29th అయ్యింది, December 29th స్టార్ట్ అయ్యి బెంగళూరు వచ్చాము. ఈరోజు 30 అనమాట. ఈరోజు వచ్చేసి కోయంబత్తూరు వెళ్తున్నాము. అండ్ ఈ వీడియో కూడా ఇంతటితో ఏం చేసేస్తాను అంటే, నేను ఈషాది కూడా కంప్లీట్గా పెడదాం అనుకున్నాను, ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. సో ఈషాకి వెళ్ళిన తర్వాత అంటే ఒక్కొక్క ట్రిప్ది ఒక్కొక్క వీడియోగా పెట్టేస్తే కొంచెం చూసిన వాళ్ళకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ నా వాయిస్ కూడా సహకరించట్లేదు ఇంతకు మించి చెప్పడానికి, అందుకే ఇంక ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళామనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈషాకి మేము టైంకి రీచ్ అవుతామా లేదా అది టాస్క్, వెళ్ళాక చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.